శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పురస్కరించుకుని మల్లెం కొండేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతుల్ని కల్పించడం జరుగుతోందని మల్లి కొండేశ్వర ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన జరగబోయే మహాశివరాత్రి పురస్కరించుకుని అత్యంత పవిత్రమైన మల్లెం కొండేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని వసతుల్ని సమకూర్చడం జరిగిందని, మల్లెం కొండేశ్వర ఆలయానికి ఇక్కడ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారని వారు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు ఏటా మార్గం వచ్చిందంట. ఆయన ఏటా మార్గం వచ్చినప్పుడు ఆయనకు స్వప్నంలో కానొచ్చి స్వయంభూ విగ్రహం, అప్పుడు నేను పలాని చోట నేను వెలిసినాను, నాకు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయమని ఆయన ఏటకు వచ్చినప్పుడు. అప్పుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుతరాయలు అక్కడ స్థాపించినట్టు. అది 11వ శతాబ్దం నుంచి జరుగుతూ ఉంది. కానీ కొన్నాళ్ళు మళ్ళీ ఓబలము వాళ్ళు సింగమల అబ్బిరెడ్డోలని కొన్నాళ్ళు అడుగు పడినాక మళ్ళీ ఆయనకు ఒకప్పుడు ఆయనకు కనిపించి ఆయన పునరుద్ధరణ ఆయన చేసిండు. మళ్ళీ ఇటు మధ్యలో మళ్ళీ కొన్నాళ్ళు మామూలుగా జరుగుతున్నది. సద్దన్నం ఎత్తుకొని పోయి కట్టుకొని దేవుని చూసి వచ్చేవాళ్ళం. ఎవరు కూడా సద్దన్నం ఎత్తుకొని బియ్యం ఎత్తుకొని పోయి దేవుని చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. బియ్యం ఎత్తుకోవాల్సిన పనిలా, సద్దన్నం తెచ్చుకోవాల్సిన పనిలా. వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. దైవ కార్యానికి మామూలుగా 11 నుంచి 9 నుంచి పులకాపన అయిపోతే 12 లోపల దేవుని అభిషేకాలు ఉంటాయి. 12కి అయిపోద్ది దేవుని అభిషేకం. 9:30 నుంచి 12 లోపల దేవుని అభిషేకం అయిపోద్ది. అభిషేకం అయిపోయినాక కళ్యాణం 12 నుంచి కళ్యాణం జరుగుద్ది. 5 గంటల లోపల కళ్యాణం అయిపోద్ది. కళ్యాణం అయిపోయినాక మళ్ళీ రాత్రికి వచ్చేసి రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి 12 కల్లా రుద్రాభిషేకం ఉంది. మళ్ళీ రుద్రాభిషేకం అయిపోద్ది. రుద్రాభిషేకం అయిపోయినాక ఇంకా అయ్యో హరికథ ఒకటి ఉంది. హరికథ తర్వాత మళ్ళీ ఏదో మా ఎంపీపీ ఈయన మా శంకర్రెడ్డి, బి శంకర్రెడ్డి, ఎంపీపీ కొండయ్య, లగ్గా రోనయ్య, ఈయన మీ ఉద్దిపోయిన ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ శివుని సింగర్ అని ఏదో శివుని పాటలు అనేది ఒక సింగర్ని పిలిపించానట. 2,70,000 3 లక్షలు అంట. వాళ్ళు 2-3 కేవలం ఎప్పుడు శివుని కీర్తనే, ఇంక రెండోది ఏం లేదనమాట. ఎప్పుడు శివుని కీర్తనే జరుగుతుంటుంది. బాపనోళ్ళు వచ్చి మామూలుగా అయితే 3-4 వచ్చారు. ఈసారి 8 మందిని 9 మందిని రమ్మనే కాడ చెప్పినారు. మాకు ఇజమ్మ కొండరెడ్డి ఇజమ్మ గారు ఇక్కడ దేవుని దర్శించుకుంటామని వచ్చామని చెప్పినారు. ఆ విజమ్మ కుమారుడు నితీష్ రెడ్డి గారు కూడా పైకి వచ్చామని చెప్తున్నారు. ఈయన ఉద్దిపోయిన ప్రసాద్ రెడ్డి మా మండల కన్వీనరు, ఆయన కూడా ప్రతిదీ ఇప్పుడు చేసేది ఆయనే. ఇది కళ్యాణం ఖర్చులు కానీ కళ్యాణం చేయించేది కానీ ఆయనే. రుద్రాభిషేకం అంటే మామూలుగా ఈ కమిటీ తరఫున జరుగుద్ది. రాత్రి 12కు రుద్రాభిషేకం కమిటీ తరఫున జరుగుద్ది. ఇది ఉండబడింది దేవునికి. ప్రతి ఒక్కరూ భక్తులు దేవుని కృపకు పాత్రలు ఎదురని మరీ కోరుకుంటున్నాం. వాళ్ళకి ఏ సౌకర్యం ఇబ్బంది లేకుండా చూసేదానికి మేము ఆలయ కమిటీ తరఫున సిద్ధంగా ఉన్నాం.